క్రికెట్ అనేది ఒక ఫేవరెట్ గేమ్. అలాంటిది తన యొక్క ఫేవరెట్ గేమ్లో తన యొక్క ఫేవరెట్ బ్యాట్స్మెన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు తమ ఫ్యాన్కి చాలా అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ ఫేవరెట్ బ్యాట్స్మెన్స్ ఎవరో, వాళ్ళు ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడో ఈ రోజు కూడా తెలుసుకుందాం. నెంబర్ 9 రవీంద్ర జడేజా 2024లో టీ20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత తన రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. టీ20లో మాత్రమే తన రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. నెంబర్ 8 రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటి వరకు ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అలానే రవిచంద్రన్ అశ్విన్ 2024లో తన రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. నెంబర్ 7 యువరాజ్ సింగ్ తన బ్యాటింగ్ ఎంతో అద్భుతకరంగా ఉన్నప్పటికీ తనకు హెల్త్ సహకరించకపోవడంతో 2019లో రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. నెంబర్ 6 ది గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ తన యొక్క 100th సెంచరీ పూర్తయిన తర్వాత 2013లో తన యొక్క రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. నెంబర్ 5 రోహిత్ శర్మ 2024లో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన తర్వాత తన యొక్క టీ20 రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. నెంబర్ 4 వీరేంద్ర సింగ్ సెహ్వాగ్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలిసిందే. వీరేంద్ర సింగ్ సెహ్వాగ్ 2015లో తన యొక్క రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. నెంబర్ 3 సురేష్ రైనా 2022లో ధోని మరియు సురేష్ రైనా ఇద్దరు కలిసి తమ యొక్క రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. నెంబర్ 2 మహేంద్ర సింగ్ ధోని 2022లో మహేంద్ర సింగ్ ధోని మరియు సురేష్ రైనా ఇద్దరు కలిసి 73వ స్వతంత్ర దినోత్సవానికి తమ యొక్క రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. నెంబర్ 1 విరాట్ కోహ్లీ 2024లో టీ20 వరల్డ్ కప్ అందుకున్న తర్వాత తన యొక్క రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. ఫ్రెండ్స్, మీ యొక్క ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరో, మీ యొక్క ఫేవరెట్ బౌలర్ ఎవరో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.